కోనసీమ జిల్లా అంతర్వేదిలో సముద్రం నీరు 500 మీటర్లు వెనక్కి వెళ్ళింది. సముద్రం నీరు వెనక్కి వెళ్లడంతో మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో ఆ ప్రాంతం నిండిపోయింది. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా జరుగుతుందని ఆ ప్రాంతంలో ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో టెన్షన్ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జనరల్ గా అంతర్వేదిలో సముద్రం ముందుకొస్తూ ఉంది, ఏదైతే ఒడ్డుంటుందో దానిని తుడిచేస్తుంది అని చెప్పడం వరకే విన్నాం ఇప్పటి వరకు వార్తలు. ఇప్పుడు ఏకంగా 500 మీటర్లు వెనక్కి వెళ్ళడం. సో స్థానికులు ఏమంటున్నారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఎప్పుడూ లేని విధమైన పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. సుమారుగా 500 మీటర్లు వెనక్కి సముద్రం వెళ్లడంతో పాటు చుట్టుపక్కలంతా కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఒండ్రు మట్టి చోటు చేసుకోవడంతో మోకాలు లోతు అయితే మాత్రం దిగుతుంది. దీంతో స్థానికులందరూ కూడా భయాందోళన అయితే మాత్రం చెందుతున్నారని కూడా చెప్పాలి. ఎందువల్లంటే అంతర్వేది సముద్రం ఎప్పుడూ కూడా ముందుకు వస్తూ ఉంటుంది. అయితే అలాంటిది ఒక్కసారిగా సుమారుగా 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో భయాందోళనలో స్థానికులు అయితే మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది అయితే మాత్రం ఇది సునామీ వచ్చేటప్పుడు సూచనలుగా కూడా భావించే అవకాశం ఉందని చెప్పి తమ అనుమానాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇటు ప్రయాణికులు కానీ, పర్యాటకులు కానీ, లేకపోతే భక్తులు కానీ సముద్ర స్నానానికి వెళ్ళడానికి అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు. అయితే సముద్రం వెనక్కి వెళ్లడంలో కొంత మేర ఆటుపోట్ల కారణంగా కూడా వెనక్కి వెళ్ళి ఉంటుందని చెప్పి కొంతమంది స్థానికులు అన్నప్పటికీ కూడా సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి మరికొంతమంది అనడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, సతీష్, అయితే ముఖ్యంగా అంత భయపడుతున్నారు. ముఖ్యంగా ఒండ్రుమట్టి అక్కడ బాగా తేరుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. అండ్ అంటే సమీపంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనికి సంబంధించి ఏమైనా చర్యలకు ఉపక్రమించారా? అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక అంతర్వేది సముద్ర తీర ప్రాంతం అంటే ఇది ఇక్కడ అన్నా చెల్లెలు గొట్టు అని కూడా పిలుచుకునే అవకాశం అయితే మాత్రం ఉంది. ఇటు గోదావరి సముద్రం కలిసే ప్రాంతం కూడా సమీపంలో ఉండడంతో గోదావరి కలుస్తున్న ప్రాంతం కనుక ఆ ఒండ్రుమెట్టు అంటే గోదావరి నదికి సంబంధించిన ఒండ్రుమెట్టు అంతా కూడా సముద్ర తీర ప్రాంతంలోకి వచ్చి రావడంతో చుట్టుపక్కల అంటే ఒండ్రుమెట్టు అంతా చేరుకుపోవడం, దానికి తోడు సముద్రం వెనక్కి వెళ్లడంతో సుమారుగా చుట్టుపక్కలంతా కూడా ఒండ్రుమెట్టి చేరుకోవడంతో అయితే సముద్రంలో స్నానానికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది అనే అంశంపై దీనికి సంబంధించి అధికారులు అయితే మాత్రం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇటు పర్యాటకులకు కావచ్చు, లేకపోతే అంతర్వేది టెంపుల్కి వచ్చిన భక్తులకు కావచ్చు, సముద్ర స్నానం చేయడానికి కొన్ని ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారు మాట వాస్తవం అయినప్పటికీ కూడా సునామీ వచ్చే సూచనలు ఉన్నాయా లేదా అనే అంశంపై కొంతమంది స్థానికులు అనుకుంటున్న మాటే కానీ అదైతే మాత్రం శాస్త్రయుక్తంగా అయితే మాత్రం ప్రూవ్ అవ్వలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఒక విభిన్నమైన పరిస్థితులు అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాయనే చెప్పాలి. ఎప్పుడూ కూడా సముద్రం ముందుకు రావడం, స్థానికులుగా ఉన్న ఇళ్లలోకి రావడం చూసాం కానీ ఇంత వెనక్కి వెళ్లడం ఎప్పుడూ చూడలేదని చెప్పి చుట్టుపక్కల స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు. కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా ఆటుపోట్ల కారణంగా కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అయితే మాత్రం చెప్తున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్, అయితే సతీష్, ప్రస్తుతం అక్కడ స్నానాలకి వచ్చేటువంటి అంతర్వేది దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సముద్ర తీరానికి వస్తారు సేద తీరడానికి. సో అక్కడ స్నానాలకు చేసేటువంటి పర్యాటకుల తాకిడి ఎలా ఉంది? సముద్రం వెనక్కి వెళ్లడంతో స్నానాలు చేసే పరిస్థితి ఉందా? అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం సుమారుగా 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒండ్రు మట్టితో నిండిపోయింది. అంటే ఒండ్రు మట్టిలో అడుగు పెడితే కనుక ఇంచుమించు మోకాలు లోతు వస్తుందని చెప్పి స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు. అందువల్ల ఇటు పర్యాటకులు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు, ఇద్దరు కూడా సముద్ర స్నానానికి వెళ్లే భక్తులు అందరూ కూడా ఇబ్బందులు అయితే మాత్రం ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఆ మట్టిలో సముద్ర స్నానానికి వెళ్లలేని పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. జనరల్ గా ఆటుపోట్లు అనేవి ఉంటూ ఉంటాయి కదా సతీష్. సో అమావాస్య పౌర్ణమి నాడు ఈ ఆటుపోట్లు జరుగుతూ ఉంటాయి సముద్రానికి సంబంధించి. సో ఇప్పుడు ప్రెసెంట్ దానికి సంబంధించి అంటే సముద్రం దగ్గరగా ఉంటున్నటువంటి నివాసితులు వాటికి సంబంధించి ఏమైనా కనెక్షన్ ఉందని చెప్తున్నారా? అంటే ఖచ్చితంగా అంటే ప్రతిరోజు కూడా ఆటుపోట్లు ఉంటాయి. అయితే ఇటు అమావాస్య పౌర్ణమి సమయంలో అయితే మాత్రం సముద్రం ఆటుపోట్ల పరిస్థితి అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సముద్రం వెనక్కి వెళ్లే పరిస్థితులను అయితే మాత్రం ఆటుపోట్ల కారణంగా కూడా కొంత మేరకు సముద్రం వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అందువల్ల ఆటుపోట్ల కారణం కూడా అయి ఉండొచ్చు అని చెప్పి స్థానికులు తమ అభిప్రాయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆటుపోట్ల కారణంగానే సముద్రం వెనక్కి వెళ్ళింది
వెళ్ళిందని చెప్పి మత్స్యకారులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయి. అంటే కేవలం కొంతమంది ఒక అపోహ, ఒక భయాన్ని అయితే మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఎప్పుడు కూడా అంతర్వేది సముద్ర తీర ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు, అంటే ఇంత మేర 500 మీటర్ల మేర సముద్రం వెనక్కి వెళ్ళడం ఎప్పుడూ చూడలేదు కనుక సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజల్లో కొంత భయాన్ని సృష్టిస్తున్నారనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆటుపోట్ల కారణంగానే సముద్రం వెనక్కి వెళ్ళిందని చెప్పి మత్స్యకారులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే సతీష్. అంతర్వేది సముద్రం వద్ద ఒక ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. సముద్ర తీరం ఒక్కసారిగా నిన్న మొన్నటి వరకు కూడా సముద్రం ముందుకు వస్తుంది, చొచ్చుకు వస్తోంది, ఒడ్డుని చీల్చుకుంటూ వస్తోంది అనేదే విన్నాము. ఇప్పుడు కోనసీమ జిల్లా అంతర్వేదిలో భయానక పరిస్థితి నెలకొంది. ఏకంగా సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో ఈ ఆటు పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తుందని స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మోకాళ్ల లోతు ఒండ్రు మట్టి కనబడుతోంది. నీళ్లు అన్నీ కూడా 500 మీటర్లు వెనక్కి వెళ్లడంతో మొత్తం అంతా కూడా ఇసుక కనబడుతోంది. ఒండ్రు మట్టితో అక్కడంతా కూడా మోకాలు లోతు ఒండ్రు మట్టి తేరుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. అంతర్వేది స్థానికులందరూ కూడా భయంగా ఉన్నారు, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది సునామీ వచ్చేటువంటి సూచనలుగా కనబడుతున్నాయి అంటూ కూడా స్థానికులు ఒకంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.